అందరికీ నమస్కారం. ఒంగోలు మేయర్ పదవి ఆర్యవైశ్యులకు దక్కనుందా? కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తూ అవకాశం ఇవ్వనుందా? ఒంగోలులో ఆర్యవైశ్యుల్లో ఎవరికి ఆ పదవి వరించనుందో కూడా ఆసక్తి వాతావరణం నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ప్రముఖ గ్రానైట్ వ్యాపారి కృష్ణసాయి గ్రానైట్స్ అధినేత సిద్ధా సూర్యప్రకాశ్రావుకు ఆ పదవి వరించనుంది అనేది ఒంగోలులో వినిపిస్తున్నటువంటి టాకు. మరొక రేసులో గతంలోనే మున్సిపల్ చైర్పర్సన్గా చేసినటువంటి పెద్ద ఆయన ఎక్కల తులసిరావు గారు కూడా మరి రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. వీరిరువురిలో ఒకరికి ఖచ్చితంగా కూడా మేయర్ పదవి వస్తుందని తెలుస్తున్నటువంటి అంశం. ఎందుకంటే మొన్న ఒంగోలు కార్పొరేషన్కు తొలిసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళకు అవకాశం దొరకడం జరిగింది. అప్పట్లో మేయర్గా గంగాడ సుజాత గారు 5 సంవత్సరాలు మేయర్గా పనిచేయటం జరిగింది. అయితే ఫస్ట్ జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ మేయర్ పీఠం కైవసం చేసుకోవటం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పదవిలో తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అమలవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎప్పుడైతే ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపట్టారో ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ప్రజలతోటి ఎమ్మెల్యే బాగా ఇంటరాక్ట్ అవుతున్నటువంటి సందర్భం. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఆర్యవైశ్యులకు, ఎందుకంటే మనకి ఒంగోలు కార్పొరేషన్ మేయర్ పదవి ఓపెన్ కేటగిరీలు అంటే ఓసీ కేటగిరీలోకి కనుక వస్తే దాంట్లో మరి కాపులు కానీ ఆర్యవైశ్యులు కానీ కమ్మ సామాజిక వర్గం కానీ రెడ్ల ఎవరైనా కూడా బరిలో ఉండొచ్చు. అయితే ఆర్యవైశ్యులకు గనక ఇస్తే రాజకీయంగా కూడా కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా వారు స్నేహపూరిత వాతావరణంలో ఉంటారు, ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనే ఆలోచనలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రముఖంగా కూడా 2 పేర్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇక్కడ ఆర్యవైశ్యుల వైపు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆర్యవైశ్యులకు కేటాయించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనేది కూడా రాజకీయంగా కూడా చర్చ నడుస్తున్నటువంటి అంశం. మరోవైపు కాపులు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర క్యూ కట్టినట్టు తెలుస్తుంది. వారు తమకు మేయర్ పదవి కేటాయించాలని జనసేన పార్టీ నుంచి వారు కొంత ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా కనుక చూసినట్లయితే ఒంగోలుకు సంబంధించి ఎమ్మెల్యే నిర్ణయమే ఫైనల్ కానుందనేది తెలుస్తున్నటువంటి అంశం. అయితే ఆర్యవైశ్యులు 2024 ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా కూడా మూకుమ్మడిగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా వారంతా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ ప్రయత్నంలో కనుక చూస్తే ఖచ్చితంగా గతంలోనే అనేక సందర్భాల్లో కూడా ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పినటువంటి కూటమిలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి అంశం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా ఆర్యవైశ్యులకే ఆ పదవి దక్కుతుంది అనేది బయటకు వస్తున్నటువంటి అంశం. అయితే సిద్ధా సూర్యప్రకాశ్రావు గారు మొన్నటి వరకు కూడా వైసీపీకి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా గతంలో వైసీపీకి పనిచేసి 2024 ఎలక్షన్లో అనే టాక్ అయితే మరి తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్నటువంటి అంశం. అదేవిధంగా ఆయనకి సభ్యత్వం ఉందా, లేకపోతే మరోవరినన్నా పేరు మార్చే ఆలోచనలో ఉన్నారా, లేదంటే ఆర్యవైశ్యుల్లో మరి పెద్దాయనగా చెప్పుకునేటువంటి ఎక్కల తులసిరావు గారిని మళ్ళీ రంగంలోకి దింపుతారా? ఇవన్నీ కూడా రాజకీయ సమీకరణాలు ఒంగోలు నగరంలో చక్కర్లు కొడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రముఖంగా సిద్ధా సూర్యప్రకాశ్రావుకు మరి అధిక ప్రాధాన్యత కేటాయిస్తారు, ఆయనకు మేయర్ రేసులో ఉంటారని చెప్తున్నటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ ఒంగోలు రాజకీయాల్లో ఆర్యవైశ్యులు కోటాలో గనక ఆర్యవైశ్యులకు మేయర్ పదవి కేటాయిస్తే ఆర్యవైశ్య కోటాలో అయితే ఇద్దరు ప్రముఖంగా అటు సిద్ధా సూర్యప్రకాశ్రావు ఇటు ఎక్కల తులసిరావు గారు వీరిరువురు కూడా మరి ఇప్పటికే వారు కొంత పార్టీ పెద్దల టచ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రాజకీయంగా మరి ఎమ్మెల్యే నిర్ణయమే ఫైనల్ కాబట్టి దామచర్ల జనార్దన్ గారు తీసుకునే నిర్ణయం మీదే ఒంగోలు మేయర్ పదవి అనేది ఎవరికి వస్తుంది అనేది ఇది జస్ట్ అపోహ మాత్రమే అని మనం తెలియజేస్తూ ఉన్నాం.